MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ని పరిచయం చేయబోతున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, కన్యాకుమారి గారు. చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు, కానీ ఆమెలో లక్ష్యం మాత్రం చాలా బలంగా ఉంటుంది. 15 ఏళ్ల క్రితం ఆమె ఒక్కరితో స్టార్ట్ అయినటువంటి ఒక వ్యాపారం ఇప్పుడు 40 మందితో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది. ఇక్కడ 40 మందితో సక్సెస్ఫుల్గా వెళ్ళటం ఇంపార్టెంట్ కాదు, 40 మంది కూడా అతి సాధారణమైనటువంటి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ మహిళల్ని ఆమె తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక నిష్ణాతులుగా తయారు చేసి తన బిజినెస్ని సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది కదా. ఎస్, వాళ్ళు కూడా మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ కన్యాకుమారి గారితో మాట్లాడితే, 15 ఏళ్ల క్రితం ఆమెతో చాలామంది అన్నారంట, ఏంటి వంటల వ్యాపారమా, వంటల బిజినెస్ అన్నారంట. ఎస్, మనం ఎంచుకున్న రంగం ఏదైనా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి, డెడికేటెడ్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం సక్సెస్ సాధించి అందరికీ చూపించవచ్చు అని ప్రూవ్ చేసినటువంటి మహిళల్లో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఉన్నారో వాళ్ళల్లో కన్యాకుమారి గారు కూడా ఒకరు. ఇప్పుడు మనకి ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడున్నామంటే మన్యం జిల్లా పార్వతీపురంలో ఉన్నాం. ఇలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏరియాస్లో ఇంత సక్సెస్ఫుల్గా ఒక మహిళ రాణించడం అంటే అంత ఈజీ కాదు. ఆమె మాటల్లోనే విందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుడ్ గార్డెన్లో రకరకాల పిండి వంటలు. ఒకప్పుడు ఎన్ని రకాలతో స్టార్ట్ చేశారు? ఒక 2-3 రకాలు. 2-3 రకాలతో ఇప్పుడు 200 రకాలు పైనే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్. సో క్వాలిటీ అందిస్తున్నారు, టేస్ట్ అందిస్తున్నారు, కస్టమర్స్ తో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు పిండి వంటల ద్వారా. సో కన్యాకుమారి గారు అనేటప్పటికీ ఎన్నో రుచులు కూడా గుర్తొస్తాయి, ఎంతో ప్రేమ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి శుభకార్యానికి వీళ్ళు అందించే పిండి వంటలు కావచ్చు, లేకపోతే మా అమ్మాయి విదేశాల నుంచి వచ్చింది, తనకి అప్పడాలు పంపించాలి, పొడులు పంపించాలి, ఇలా ప్రతి తల్లి కొంత మమకారంతో షేర్ చేసుకునే మాటల్ని ఆమె ఆ టేస్ట్ రూపంలో ఇవ్వటంలో సూపర్ సక్సెస్ అయ్యారని నేను చెప్తాను. సో కన్యాకుమారి గారు, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా సంతోషం అండి. ఇక్కడ నేచర్ పార్క్ ని డెవలప్ చేస్తూనే వచ్చిన వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నాము స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆ పిండి వంటలు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకర వాతావరణంలో తయారు చేసేలాగా ఇక్కడ మనం చూడొచ్చు. నేచర్ గార్డెన్ ని అలానే ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ఫుడ్ గార్డెన్ లో సూపర్ సక్సెస్ గా రాణిస్తున్నారు. సో మీ గురించి మేము చాలా విన్నాము. అండ్ ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు మేడమే నేర్పించారండి మాకు, మేడం నేర్పించినాకే మేము ఇంత బాగా చేయగలుగుతున్నాం అంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? అసలు ఈ వింగ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అలాగా అంటే ఆడవాళ్ళం కాబట్టి వంటలు న్యాచురల్ గా వచ్చేస్తా ఉంటాయి కదా. పదిహేను ఏళ్ల క్రితం కన్యాకుమారి గారి చేతి నుంచి తిరిగినటువంటి ఆ గరిటె ఇప్పుడు 40 మంది మహిళల వరకు కూడా ఉపాధి కల్పించే దిశగా వెళ్ళింది. సో మీరు ఫస్ట్ టైం ఇంట్లో చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు? నాకు బాగా వంటలు వచ్చు కాబట్టి ఆ స్కిల్ ని నేను బిజినెస్ గా మా వారికి అండి. మా వారితో చెప్తే మా వారు ఒకసారి మనం ఏదైనా చెయ్యాలి, దానివల్ల 10 మంది బతకాలి అనేసి అతను చెప్పడం, అయితే నేను కూడా చేస్తాను, నాకేమొచ్చు వంటే వచ్చు కాబట్టి ఇదే చేద్దాం అన్నట్టుగా, ఇదే చేస్తే బాగుంటది అనేసి చెప్పడం జరిగింది. చెప్తే అతను ప్రోత్సాహం వల్లే ఇప్పుడు వరకు ఇక్కడికి ఇలా చేసుకోవచ్చు. సాధారణంగా మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫుడ్ బిజినెస్, ఏవైనా రెస్టారెంట్ కానీ హోటల్స్ ఇవన్నీ. సో వీళ్ళందరికీ కూడా మీరు నేర్పించి వంటలు రుచిగా కస్టమర్కి కనెక్ట్ అయ్యేలాగా మనం
క్వాలిటీ సర్వీస్ ఎలా అందించాలి, ఫస్ట్ వీళ్ళకి ఒక మోటివేషన్ మీరు ఇవ్వాలి. సో మీరు ఇదేదో వ్యాపారం ఏదో పని చేస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి వంటలతో ఒక ప్రేమ, ఒక రుచి అందించాలి. సెట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ మీరు నలుగురితో స్టార్ట్ చేశారు, మీరు ఒక్కరు మొదలుపెట్టి నలుగురు 40 మంది వరకు ఎలా మీ ఇంట్లో చేసినట్టుగా ఇక్కడ చెయ్యొచ్చు. ఇక్కడ ఏం ఇబ్బంది అయితే ఇది కమర్షియల్గా వచ్చి వర్క్ ప్లేస్ వర్క్ చేస్తున్నాము అనేసి కాకుండా మన ఇంట్లోని మన పిల్లలకి ఎలాగైతే మనం అన్ని చేసి పెట్టడానికి ఎలాగైతే ఇష్టపడతామో అలాగా మనం ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు కూడా చెయ్యొచ్చు. అంతే ఇష్టంగా, అంతే ప్రేమగా. ఏ ఫుడ్ కూడా ప్రేమగా చేస్తేనే అది బాగుంటుంది, వాళ్ళకి కూడా అది హెల్దీగా ఉంటుంది అనేది అలా చెప్పి వీళ్ళలో కూడా ఒక మార్పుని తీసుకొచ్చి ఏదో పనికి వచ్చామా వెళ్ళిపోయామా అలా కాకుండా ఒక మంచిగా చేసి మంచి ఇద్దాము. ఫిమేల్ అనేటప్పటికి చాలా టాస్క్లు ఉంటాయి, మగవాళ్ళకి అన్ని బాధ్యతలు ఉంటాయి. బట్ మనకి పిల్లలు, మళ్ళీ ఇంట్లో మగవాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఇవ్వడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, ఇవ్వండి. అంటే వంటలు అందరూ చేస్తారు, కానీ నోట్లోకి వెళ్ళగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కామెంట్ చేయడం, కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా టేస్ట్ ఉండాలి. నీ చేతి వంటలు చాలా అమృతంలా ఉంటాయి, ఇట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది. కన్యాకుమారి గారు, జనరల్గా ఫిమేల్ అన్నప్పటికీ చాలా టాస్క్లు ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, పెద్దవాళ్ళు ఎవరైనా అత్త మామ వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ ఉంటూనే కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఫైనాన్షియల్గా మన కన్సర్న్ కూడా ఫ్యామిలీకి ఉంటే బాగుంటుంది, ఏదో పాలు నీళ్ళలాగా మన భర్తకి మనం కూడా ఏదో సపోర్ట్ చేస్తే బాగుంటుందని. బట్ అందరూ అనుకున్నా కూడా అందరూ చేయలేరు. కానీ మీరు ఒక వ్యాపారం నేను చేయాలి అనుకున్నప్పుడు ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను మొదటి నుంచి నాకు ఫుడ్ చాలా ఇష్టం అండి. ఆ ఫుడ్ ఇష్టం కాబట్టి బాగా వండుతాను. ప్లస్ ఏమో వండితే మా పాప కానీ మా వారు కానీ లేకపోతే మా అత్తయ్య గారు మా అయ్యగారు కూడా అందరికీ మా వాళ్ళు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫుడ్ చాలా ఇష్టంగా తినేవారు. బాగుంది, చాలా బాగుంది, ఏది చేసావు, ఎలా చేసావు అన్నీ ఇలాగా వాళ్ళ ప్రోత్సాహంతోని రెగ్యులర్గా నాకు ఇంకా బాగా వండాలి, బాగా చెయ్యాలి, ఎంకరేజ్మెంట్ పెరిగింది, బాగా చెయ్యాలి, ఇంకేం వెరైటీస్ చెయ్యాలి అనేసి ఉండేది. మరి అదే వచ్చిన విద్య కాబట్టి మరి ఇంకా నా స్టడీస్ కూడా చాలా తక్కువే. ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ అండి. అందుకు మరి నేను దాంట్లోనే రాణించగలము కాబట్టి చేయగలము అనుకొని, అలాగే ప్లస్ ఆడవాళ్ళకి కూడా ప్రతి ఆడవాళ్ళకి కూడా స్టడీస్ ఇవి అంటే మళ్ళీ వాళ్ళు రకరకాల కెరియర్స్ చూస్ చేసుకుంటారు. కానీ చదువు గట్టా లేకపోయినా మరి కొందరు కూలి పని కూడా వెళ్ళలేరు, బయటికి కూలి పనికి వెళ్ళలేరు. కానీ ఆ మీడియం తరగతి ఉన్న వాళ్ళు అలాగా ఇంట్లోనే టైం పాస్ అయిపోతారు ఉంటుంది. కానీ మరి వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళడం కానీ చేయడం కానీ లేదు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ ఏదైనా చేద్దాము, ఎలాగైతే చేయవద్దు అందిద్దాం అన్నట్టుగా ఇది స్టార్ట్ చేసాం అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు వరకు ఇంట్లో ఉండిపోయిన పరిస్థితి, ఎందుకంటే చదువు ఎక్కువగా లేదు కాబట్టి ఎక్కడ కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఆ స్కిల్ మనకు రాదు. ఎంత ఈజీగా వాళ్ళు తయారు చేసి చాలా ఫాస్ట్ గా చేస్తారు, చాలా ఫాస్ట్ గా, చాలా నీట్ గా, చాలా చక్కగా చేస్తారు. ఒకప్పుడైతే వీళ్ళు అలాగనేసి ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇది ఇష్టంగా వాళ్ళ పిల్లలకే చేసి పెడుతున్నాము, మనం నేర్చుకుంటున్నాము ఈ వెరైటీస్ అన్ని అనేసి కూడా సరదాగా చేస్తారు. నెక్స్ట్ వాళ్ళ ఇళ్లలో ఇవి కూడా తీసుకెళ్లి చేస్తారు. అంటే పండగలు అయింది అనుకోండి, ఈ వెరైటీస్ అన్ని చేస్తారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి నీకు అన్ని వచ్చు వాళ్ళకి కూడా మెచ్చుకుంటుంటారు అనమాట. సో ఇక్కడ ఒక జాబ్ వస్తుంది, ఇంటికి వెళ్ళి తర్వాత చుట్టాలకి వాళ్ళకి వెరైటీస్ చేసినాక కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి చక్కగా. సో ఆ రకంగా కూడా అంటే పర్టికులర్ గా వీళ్ళని పొగడడానికి ఒక అవకాశం లేనప్పుడు కూడా సెల్ఫ్ గా వాళ్ళకు వాళ్ళు ఇది హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవడంలో మీ పార్ట్ చాలా ఉంది. సో జనరల్లీ ఏంటంటే అందరూ అనుకుంటారు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటప్పటికి
వాళ్ళకి మంచి సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉండాలి. బట్ మీరు ప్రూవ్ చేస్తున్నారు చదువు అనేది అవసరమే, కాకపోతే మనం ఏదైనా దాంట్లో సక్సెస్ఫుల్గా రాణించాలన్నా, మనం ప్రూవ్ చేసుకోవాలన్నా అన్నిటికీ అవసరం లేదు అని ప్రూవ్ చేసిన వాళ్ళు మీరు కూడా ఒకరు. ఎందుకంటే మనకి ఏ స్కిల్ వస్తే దాంట్లోనే మనం ఇంకాస్త అగ్రెసివ్గా పనిచేస్తే ఇదే సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 40 మందితో సక్సెస్గా రన్ అవుతూనే నెలకి 12 లక్షల టర్నోవర్ వరకు ఎదిగినప్పుడు ఏమనిపించింది మీకు? మీ అకౌంట్స్ చూస్తున్నప్పుడు మీకు అసలు చెగోడీలు, జంతుకులు, పాకుండలు ఇవి చేసిన నేనైనా ఇప్పుడు నెలకి ఇంత టర్నోవర్ అనిపిస్తా ఉందా? అనిపిస్తుందండి, అనిపిస్తుంటది. అలాగే చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు వీళ్ళకి చాలా తక్కువ అంటే మాకు ఏమి రావు కాబట్టి అలాగలా కొంచెం కొంచెం నేర్చుకొని వచ్చాం కాబట్టి వాళ్ళకి చాలా అంటే తక్కువ అమౌంట్లు వచ్చినా ఇప్పుడు ఫుల్ అమౌంట్లు పట్టుకొని వెళ్తూ ఉన్న వాళ్ళ ముఖంలో ఏదైతే ఆనందం ఉందో అవి నాకు చాలా హ్యాపీని ఇస్తాయి అన్నమాట. మన టర్న్ ఓవర్ అవన్నీ పక్కకు పెడితే శాలరీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా వస్తువు కొనుక్కుంటారు, గోల్డ్ గానీ ఏమైనా కొనుక్కునేటప్పుడు అవి నాకు చాలా హ్యాపీ, చాలా ఆనందంగా తెచ్చి చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. అది సో ఇలా ఉమెన్ అనేటప్పటికి ఏం చెప్తారు అసలు? ఏ రంగంలోనైనా, అది ఈ వంటలు, పిండి వంటలు కావచ్చు, ఇంకొకటి ఏదైనా కూడా సక్సెస్ అంత బేగా ఎవరికి రాదండి. మీకు కూడా ఒక 15 ఏళ్ళు ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. ఫస్ట్ లో మాకు అంటే ఇంట్లో చేసినప్పుడు ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఎలాగైతే ఒక్కొక్క రోజు బాగా వస్తాయి, ఒక్కొక్క రోజు బాగా రావు. అప్పుడు నష్టపోవాల్సి వస్తాయి, తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఒడియాలు అప్పడాలు చేసేవాళ్ళం, ఎండ ఒకవేళ సరిగ్గా లేదనుకోండి ఆ రోజు వర్షంకి మొత్తం వేస్ట్ అలా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయడమే. అలాంటి నేను నాతో చేసిన వాళ్ళు చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చామని. ప్రతి బిజినెస్ ముందుకు వెళ్ళాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వాలి, అక్కడ ఉపాధి కల్పన జరగాలి అంటే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పెట్టుబడి, ఈ సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ కోరుతున్నారు? గవర్నమెంట్ తరఫున కూడా మనకి ఈ లేడీస్కి ఇంకా ఏమైనా మిషనరీ పరంగా కానీ ఏమైనా లోన్స్ కానీ ఏమైనా చేస్తే, ఇంకా ఇప్పుడు ఏదైతే 40 మంది చేస్తున్నారో అది 100 మంది వరకు చేయడానికి కూడా కెపాసిటీ పెంచుకోవచ్చు. అలాగే ఇంకెక్కడెక్కడైనా వాళ్ళు ప్రాజెక్టులు స్టార్ట్ చేసినా మన దగ్గరికి వచ్చి నేర్చుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అలాంటివన్నీ చేయొచ్చు అన్నమాట. అంటే ఏ వ్యాపారంలోనైనా కస్టమర్కి, వ్యాపారస్తులకి ఒక బాండింగ్ ఏర్పడడం అనేది. సో ఇదేంటంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, మీరు ఇచ్చే క్వాలిటీ, టేస్ట్ని బట్టి ఎప్పుడో మీరు మొట్టమొదటగా స్టార్ట్ చేసినప్పుడు మీతో కనెక్ట్ అయిన కస్టమర్ ఇప్పటికీ ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో మా పాప వచ్చింది అనేసి ఫోన్ చేసేస్తే వాళ్ళకి ఎవరికి ఏంటి కావాలి మాకు కొన్ని అలవాటు అయిపోయింది అనమాట. అంటే కొన్ని నువ్వులొద్దు, కొందరు వామొద్దు, కొందరు ఏంటంటారంటే ఉప్పు తక్కువ. వాళ్ళకు మన ఇంట్లో ఎలాగైతే ఒక మనిషికి ఒకలా కావాలి అనేసి అనుకుంటామో, రిక్వైర్మెంట్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఇప్పుడు ఎవరైతే మా కస్టమర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అవి జస్ట్ చెప్పేస్తే మేము దానికి ఫాలో అయిపోయి వాళ్ళకి చేసి పంపిస్తాం. సో కన్యాకుమారి గారు ఒక కీ పాయింట్ ఏం కనిపెట్టారంటే, అసలు ఏమి ఇలాంటి వంటల్లో స్కిల్ లేని వాళ్ళకి తెచ్చి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఉపాధి కల్పించి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడం ఒకేతైతే, వంటలు తెస్తున్న పెంటలు చాలా ఉంటాయి ప్రతి ఇంట్లో. అంటే వంటలు రుచిగా లేకపోవడం వల్ల గొడవలు అవ్వడం కావచ్చు, ఇట్లాంటివి మనం చాలా చూస్తున్నాం. అలాంటప్పుడు ఫస్ట్ ఎవరైనా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు వంటలు వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇది కామన్, ఎందుకంటే వాళ్ళు ఎంత బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఎంత చదువుకుని సెటిల్ అయిన వాళ్ళు అయినా కూడా ఖచ్చితంగా పిల్లలకు కానీ భర్తకు కానీ తన చేతితో వండి పెట్టిన రుచులు ఎక్స్పెక్ట్ చేయడం చాలా కామన్.
ఇప్పుడు ఈమెం చేశారంటే అలా ఎవరికైనా ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి కుదిరింది, తనకు అసలు వంటలే రావు, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మీకు అసలు? అసలు అలాంటి వాళ్ళకి కూడా వంటలు మనం నేర్పించవచ్చు. అందరూ అంటే మెయిన్ ఫుడ్డే కదండి. ఫుడ్ ఎవరికైతే ముందు ఫుడ్ ఫుల్ గా కడుపు నిండగా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటది. అంతే. ఆ రకంగా ఫస్ట్ అలా వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి, నాకు ఇన్ని రకాల వంటలు చేయగలుగుతాను అని చెప్పుకోవడం కూడా ఒక ప్రౌడ్నెస్ కదా, అదొక స్కిల్ యాక్చువల్ గా. సో ఇప్పుడు ఈమెలా నేను చేయలేను కదా, కానీ మీరు ఆ స్కిల్ తనకి ఇచ్చారు కాబట్టి తనకు వాళ్ళు కూడా హ్యాపీగా చేయగలుగుతున్నారు, అంతే కదా. ఓకే, సో ఒకసారి వేరేతో కూడా మాట్లాడిద్దాం. మీ పేరు? సరస్వతి. సరస్వతి. ఎంత ఉంటుంది మీ వయసు? 55 ఉంటుంది. 55 ఉంటుందా? చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. పని వచ్చమ్మా, అమ్మ నేర్పారు. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మేము 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తున్నాం. 8-10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. ఓకే, మరి వీళ్ళందరూ కష్ట సుఖాలు ఊసులు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్ని అగో ఆవిడ ముందే బుర్ర సరదాగా ఉంటాం అమ్మ, ఒక ఫ్యామిలీ లాగా, అక్క చెల్లెల్లాగా ఉంటారు. లాగా కష్టానికి అన్నిటికీ చాలా కష్ట సుఖాలకు కూడా మేడం గారితో సహా ముందు ఆవిడ కారు ఎక్కించి తీసుకుని వెళ్ళిపోతారు మమ్మల్ని. ఎన్ని రకాల పిండి వంటలు నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చాక? మరి ఒక్క నడకమ్మ, ఆల్ రౌండర్ పస్టర్లతో సహా అన్ని. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కస్టమర్లు బాగా అడిగే వంటకాలు ఏంటి? ఎక్కువ ఏం అడుగుతూ ఉంటారు? ఇవి ఈ ఫుడ్ మంచిది కదమ్మా, ఐరన్ ఫుడ్. నువ్వు ఉండలు, అరిసెలు, పాకొండలు, శనగొండలు, ఇవి ఎక్కువ సేల్స్ అయ్యేది ఇవి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నారు? అన్ని ఇక్కడే నేర్చుకున్నాం. 55 ఏళ్ల వయసులో కూడా కష్టపడాలి అని ఎందుకు వచ్చింది ఆలోచన మీకు? నాకు 2 ఆడపిల్లలమ్మా. చూడండి, నాకు 2 ఆడపిల్లలు. మరి 2 పిల్లలకి సరైన సంబంధాలు చేసాం, మంచి సంబంధాలు చేసాం. నా భర్తకి తాపి మేస్త్రి, అతను కొంచెం మరి ఇప్పుడు కష్టపడలేడు, ఒకప్పుడు కష్టపడబట్టి 2కి మంచి సంబంధాలు చేసాం. మరి ఆ పిల్లలకి చూడాలంటే అలా అత్తోరికాడు మాటలు పడకుండా ఉండాలంటే మా ఆడపిల్లలు నేను శుభ్రం చూసుకోవాలి. మరి కష్టపడితే కదమ్మా డబ్బు వస్తుంది. మీరేం చదువుకున్నారా? నేను అప్పుడు 4వ క్లాస్ చదువుకున్నాను. అప్పట్లో 4వ క్లాస్ అయినా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్న పని వల్ల మీరు కొంత నాను బాగా 4 తులాలు 5 తులాలు బంగారం కొనుక్కున్నాను. ఇంతకు మించి సక్సెస్ ఇంకేమిటి, అంతే కదా. కొనుక్కున్నాను. సో ఇది కృష్ణకుమారి గారి కాన్సెప్ట్ కూడా ఇది. తనతో పాటు ఇలా వంటలు అనేది ఒక పెద్ద స్కిల్, మనం అంత ఈజీగా తీసి పడేయడానికి లేదు. ఏంటి వంటల బిజినెస్ అంటే ఎస్, ఇప్పుడు ఇందులో రాణిస్తున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రుచికరంగా నాణ్యతగా ఎవరైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వారందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఆబ్వియస్లీ అందరూ రెడీగా ఉంటున్నారు. సో ఈమె చాలా టూ ఫాస్ట్గా ఉన్నారని చెప్పొచ్చు. అప్పట్లోనే నాకు వచ్చిన స్కిల్, నన్ను ఎవరైనా పొగుడుతున్నారు అంటే అది నా వంట చూసి, నా వంట రుచి చూసి. కాబట్టి దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని ఇలాంటి ఎంతో మందికి కూడా ఉపాధి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పార్వతీపురం మన్యం నుంచి మొదలైందే ఈ ఫుడ్ పార్క్ అన్నమాట. సూపర్ గ్రేట్ కన్యాకుమారి గారు, మీ నుంచి ఇంతమంది సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ. ఇప్పుడు 55 ఏళ్ల వయసులో ఈమె మనవళ్ళు కూతుళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికైనా నా దగ్గర కొంత డబ్బు ఉండాలి, కాబట్టి నేను 4వ తరగతి మాత్రమే చదువుకున్నాను, కానీ దీనికి చదువు అవసరం లేదు, విద్య స్కిల్ నేర్చుకుంటే సరిపోతుందని. సో ఇలాంటి వండర్ఫుల్ స్టోరీస్ చాలానే ఈ ఉమెన్స్ అందరి నుంచి, మహిళలందరి నుంచి ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ నుంచి కూడా అండి. సో ఇంకా మీరు అన్నట్టు మహిళలు ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహం ఉన్నట్టయితే ఇంకా 40 నుంచి 100కి వెళ్ళొచ్చు, 100 నుంచి 200 మందికి స్టార్ట్ చేయొచ్చు. అక్కడ వ్యాపారం విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా అంతగానే వస్తూ ఉంటాయి. మెయిన్గా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇలాంటి మహిళల్ని మనం చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని నడిపించుకోవడానికి వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు అంటంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఫైనల్గా ఏమైనా చెప్తారా మన లేడీస్ కోసం, మహిళల కోసం? ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మొదలెట్టాలి, మొదలెడితేనే మనం మార్పు మొదలవుతుంది. సూపర్ అండి, గ్రేట్ కదా. నీ
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు